తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సంఘం అధ్యక్షుడు పిడమర్తి రవి మాట్లాడుతూ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడాన్ని హర్షిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి సంఘాల నాయకులకు ప్రభుత్వం సాముచిత స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. అలాగే ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని, నెలసరి పింఛన్తో పాటు గుర్తింపు కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ప్రభుత్వం తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. ఉద్యమకారుల భవిష్యత్తు కార్యాచరణపై జూన్ 21న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పిడమర్తి రవి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 మంది ఉద్యమకారులు ఈ సభకు హాజరవుతారని తెలిపారు. ఉద్యమకారుల హక్కుల సాధన కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి కరీంనగర్ జిల్లా నుంచి వచ్చినటువంటి ఆనాడు విద్యార్థి నాయకుడు బీసీగా కోరుతా ఉన్నాం. పెద్దలు పిడమర్తి రమణ గారికి, అదేవిధంగా ఉద్యమకారులందరికీ నా నమస్కారాలు. పోరాటంలో పాల్గొన్నారు. కానీ అదేవిధంగా ప్రభుత్వం ఉద్యమకారుల గురించి ఒక కమిటీ నియమించింది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సపోర్ట్లు కొట్టండి అందరూ. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఉద్యమకారుల గురించి ఆనాటి ప్రభుత్వం కాకుండా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి నాయకులతోటి, అప్పుడు ఉన్నటువంటి పార్టీతోటి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ ఈ ఉద్యమకారుల గురించి ఏం పట్టించుకోలేదు. కొద్దిమంది నాలాంటి వాళ్ళ, కానీ జై తెలంగాణ అన్న వాళ్లకు ఏమీ రాలేదు. నేను ఏంటంటే ఫస్ట్ ఈ ఉద్యమకారుల గుర్తింపు ఎట్లా ఉండాలంటే జై తెలంగాణ అన్న వాళ్ళకు గుర్తింపు ఉండాలి. ఆ తర్వాత ఉద్యమంలో గాయపడిన వారికి ఉండాలి. ఆ తర్వాత చివరిగా అమరవీరుల కుటుంబాలకు ఉండాలి. నేను ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను. ఎందుకంటే అమరవీరుల కుటుంబాలు అనే వాళ్ళు ఆల్రెడీ గత ప్రభుత్వంలో లబ్ధి పొంది ఉన్నారు. మేజర్గా ఎక్కువ మంది, మిగిలిన వారికి చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తాం. తర్వాత గాయపడ్డ వారికి అప్పుడు కూడా ఏం రాలే, ఇప్పుడు రావాలి. చాలా మంది ఈ మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమంలో లాజ్ అవుతున్నటువంటి శంకర్ మనుగురు అతను నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మైబాద్ సంఘటనలో అనేక మంది ఉద్యమకారులు గాయపడితే వాళ్ళందరికీ కూడా మేము విద్యార్థి చేసి తరఫున మనిషికి 10,000 రూపాయలు ఇచ్చొచ్చినాం. నిర్మల్లో ఇచ్చొచ్చినాం, నల్గొండలో ఇచ్చొచ్చినాం, ఖమ్మంలో ఇచ్చొచ్చినాం, మైబాద్లో ఇచ్చొచ్చినాం. అట్లా ఆనాటి ఉద్యమకారులందరూ కూడా ఎవరెవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ కూడా మెడికల్ సర్టిఫికేట్, ఆనాడు పేపర్లు వచ్చిన ఫోటోలు, మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ మొత్తం కూడా కలెక్ట్ చేసుకోవాలని మిమ్మల్ని అందరూ కోరుతా ఉన్నాం. మీరు పోయిన జైలుకు సంబంధించినటువంటి ఆ జైలు సర్టిఫికేట్ని కూడా భద్రపరచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. అరెస్ట్ అయిన వాళ్ళు అరెస్ట్ పేపర్లు కూడా పట్టుకోవాలని కోరుతా ఉన్నా. రెండు, ఒకటి జనాలు అడిగేది ఏంటంటే మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం చేసినాం, కానీ మాకు ఎటువంటి ఆర్థిక సహకారం అవసరం లేదు, గౌరవం ఉంటే చాలు, గుర్తింపు ఉంటే చాలు అని చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు కార్డు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఉద్యమంలో ఎటువంటి లబ్ధి పొందని వారికి ప్రభుత్వం ప్రకటించినట్టుగా 250 గజాల స్థలాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. స్థలం ఇచ్చితే సరిపోదు సార్, వాళ్ళు కట్టుకోవడానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేయాలని కోరుతా ఉన్నా. ఉద్యమంలో పాల్గొన్న అందరికీ కేటగిరీలుగా కాకుండా అందరికి కూడా పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఇప్పుడు వస్తున్నటువంటి పెన్షన్లలో ఏదైతే ఎక్కువగా ఉందో వృద్ధులకు ఇచ్చే 4,500 రూపాయలకు, అంటే 5,000 రూపాయలు పైన ఇవాళ ఉద్యమకారులకు ఇవ్వాలని కోరుతా ఉన్నా. ఇవన్నీ కూడా నెరవేర్చడం కోసం ఉద్యమకారుల సంఘం సమ్మేళనాన్ని జూన్ 21వ తారీఖు ఆదివారం హైదరాబాద్లో ఉద్యమకారుల సమ్మేళనం పెట్టుకోబోతున్నాం. ఈ సమ్మేళనానికి 10,000 పైచీలకు ఉద్యమకారులు, కేవలం ఉద్యమకారులే, జనాలు కాదు, ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని సమీకరిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.